బైపీసీ వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన 15 days 15 కోర్సెస్ సిరీస్లో ఈరోజు డే 4 కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ. ఈ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అంటే ఏంది, అండ్ ఈ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి ఎవరు ఎలిజిబుల్, అండ్ ఒకసారి ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది, అండ్ సాలరీ మనకు ఎంత వస్తుంది, అండ్ దాంతోపాటుగా ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్గా ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం అండ్ ఫర్దర్గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం. ఇట్లాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సరే, స్టార్ట్ వీడియో. ఈ బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేది ఎన్ని సంవత్సరాల డ్యూరేషన్ ఉంటుంది అనే విషయానికి వస్తే మనకి 4 years ఆఫ్ డ్యూరేషన్ ఉంటుంది మన తెలంగాణ లోపల, ఇంక్లూడింగ్ కంపల్సరీ ఇంటర్న్షిప్. 3 years ఆఫ్ డిగ్రీ ఉంటుంది, 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. ఈ 4 years లోపల మనకు అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ లాంటి సబ్జెక్టులు అయితే వాళ్ళు ఇన్ డీటెయిల్గా నేర్చుకుంటూ ఉంటారు. అండ్ చాలా సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి రిలేటెడ్ ఉన్నవి. అండ్ దాంతోపాటుగా వీళ్ళు కేస్ స్టడీస్ గురించి నేర్చుకుంటూ ఉంటారు, క్యాత్ ల్యాబ్ అండ్ దాని తర్వాత హార్ట్కి సంబంధించిన కార్డియాక్ ప్రొసీజర్స్ గురించి కూడా నేర్చుకుంటూ ఉంటారు. సో ఈసీజీ ఎట్లా తీయాలి అండ్ ఈ 2D ఎకో గురించి, అండ్ దాని తర్వాత చాలా సర్జికల్ ప్రొసీజర్స్ గురించి వీళ్ళైతే డీటెయిల్ అని అయితే నేర్చుకుంటూ ఉంటారు. బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేయాలంటే మనకు 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో ఆ ఇంటర్మీడియట్ కూడా బైపీసీలో నుండి క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది మెయిన్ సబ్జెక్ట్స్ లాగా ఉండాల్సి ఉంటుంది. ఇంటర్ లోపల 950+ మార్క్స్ వస్తే నీకు ఈ బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ లోపల సీట్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోరాదా అంటే అప్లై చేసుకోవచ్చు, బట్ చాలా తక్కువ సీట్స్ అయితే ఉంటాయి బీఎస్సీ కార్డియోవాస్కులర్ టెక్నాలజీకి సంబంధించి. కాబట్టి హై కాంపిటీషన్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ఫీ డీటెయిల్స్, మనకి బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేయాలంటే ఎంత ఫీ ఉంటుంది కావచ్చు, మన ఇండియా లోపల అరౌండ్ 6 lakhs వరకు ఖర్చు అయితే అవుతుంది. సో మన తెలంగాణ లోపల చూసుకుంటే ఎక్స్పెషల్గా నీకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి సీట్ వస్తే మాత్రం మనకి ప్రైవేట్ కాలేజ్ లోపల 40 to 70K వరకు ఉంటుంది, అండ్ గవర్నమెంట్ కాలేజ్ లోపల అరౌండ్ 20 to 40K దాకానైతే ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ కాలేజ్ మనకు ఫీజు అనేది వేరీ అయితే ఉంటుంది అన్నట్టు. వెన్ ఇట్ కమ్స్ టు శాలరీ, మన ఇండియా లోపల ఈ బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేసిన వాళ్ళకి అరౌండ్ 6 to 7 lakhs పర్ యానం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సంవత్సరానికి 6 నుండి 7 లక్షలు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ బేసిక్ శాలరీ చూసుకుంటే మినిమం చాలా బేసిక్ చూసుకుంటే ఎంత కాదన్నా కూడా మన తెలంగాణ ఆంధ్ర లోపల అరౌండ్ 16 to 22K దాకా ఉంటుంది స్టార్టింగ్లో. అండ్ మంచి ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి శాలరీ ఉంటుంది. అండ్ దాని తర్వాత అబ్రాడ్ లోపలికి వెళ్తే మాత్రం ఇంకా మంచి శాలరీ అయితే ఉంటుంది. ఇండియాతో కంపేర్ చేస్తే అబ్రాడ్ లోపల ఇంకా మంచి శాలరీస్ అయితే ఉంటాయి. మీరు బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ చేద్దాం అనుకుంటే, సో నీకు 1-to-1 గైడెన్స్ కావాలనుకున్నా, కాలేజెస్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నా కూడా మన అనాలిసిస్ ట్యూటర్ యాప్ అయితే ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఏహెచ్ఎస్ లోపల సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అరౌండ్ ఒక 150 రూపీస్ ఉంటుంది. అడ్మిషన్ అయిపోయేంత వరకు నేనైతే త్రూ వీడియోస్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా ఎవ్రీ 10 daysకి ఒకసారి మనం అయితే లైవ్ కండక్ట్ చేసుకుంటాం. మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా ఆ లైవ్ లోపల నన్ను అయితే అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో 150 రూపీస్ లోపల మనం అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం త్రూ అవుట్ అడ్మిషన్. వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ అనే విషయానికి వస్తే మనకి ఎట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అసలు స్కోప్ ఉంటుందా అంటే వీ పీపుల్ నో దట్ మనకి చాలా హార్ట్ కేసెస్ అయితే పెరుగుతూ ఉన్నాయి. అండ్ ఎక్కడ వాళ్ళు అక్కడే కొలాప్స్ అవుతూ ఉన్నారు. ఏజ్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ అనేది వస్తున్నాయి. కాబట్టి సో హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది డ్రాప్ అవ్వదు. అండ్ దాంతోపాటు ఇందులోపల కార్డియాక్ ఇష్యూస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి మంచి డిమాండ్ అయితే ఉంటుంది ఫ్యూచర్ లోపల. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు కెరియర్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే హార్ట్కి సంబంధించిన హాస్పిటల్స్ అంటే కార్డియాక్ హాస్పిటల్స్ లోపల, కార్డియాక్ ఐసీయూస్ లోపల, కార్డియాక్ ఆపరేషన్ థియేటర్స్ లోపల, అండ్ దాని తర్వాత క్యాత్ ల్యాబ్స్ లోపల, దాని తర్వాత 2D ఎకో తీసే దగ్గర అండ్ ఈసీజీ తీసే దగ్గర. సో ప్రతి దగ్గర కూడా మనకు ఈసీజీ టెక్నీషియన్ లాగా, 2D ఎకో టెక్నీషియన్ లాగా, క్యాత్ ల్యాబ్ లోపల టెక్నీషియన్ లాగా జాబ్ ఆపర్చునిటీస్ అయితే మనకు ఉంటాయి. సో దీస్ ఆర్ ద జాబ్ ఆపర్చునిటీస్. అండ్ హార్ట్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్ లోపల కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ కావాలనుకుంటే మనం ఎడ్యుకేషనల్ సైడ్ కూడా, టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అన్నట్టు. సో దిస్ ఇస్ అబౌట్ ద ఆపర్చునిటీస్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుండి మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పి
ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది అన్నట్టు. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ లోపల బీఎస్సీ కార్డియాక్ అండ్ కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనేది ఒక పార్ట్. సో ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండుర్రి అండ్ డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.